శ్రీ దామచల జనార్దన్ గారి సతీమణి శ్రీ దామచల నాగ సత్యరాజ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బొల్లనేని వనితాక్షి గారు 7వ డివిజన్ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వల్లూరు చాముండేశ్వరి గారిని కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. శ్రీమతి బొల్లనేని హరిప్రియ గారు ఒక పిలిపివ్వగానే ఇంతమంది మహిళలు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మనం ఒక రాక్షసుడి మీద యుద్ధం చేస్తున్నాం. ఒక 10 దెబ్బల రావణాసుడి మీద అందరం కలిసి ఒక రాముడిలాగా మన దామచల జనార్దన్ గారు మరియు మన చంద్రబాబు నాయుడు గారు మరియు ఒక ఆంజనేయ స్వామిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ, ఎందుకంటే ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ సుతుడు, వాళ్ళ అమ్మగారి పేరు కూడా అంజనీ పుత్రుడు, వాళ్ళ అమ్మగారి పేరు అంజనీదేవి. సో అంజనీ సుతుడు, అతని బలం అతనికి తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అతని బలాన్ని గుర్తించి అతన్ని సపోర్ట్గా తీసుకొని ఈ 10 తరల రావణాసుడిపై యుద్ధానికి ప్రకటించారు. మనం చూసాం ఈ 4 ఏళ్ళు మనం ఎంత కష్టపడ్డామో, ఎంత ఇబ్బంది పడ్డామో. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ మనం ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుకుంటాం, పప్పు ధాన్యాలు వాడుకుంటాం. ఇవన్నీ రేట్లు ఎంత పెంచారో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. ఎందుకంటే మా డివిజన్లోనే 400 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఈరోజు అమెరికాలో, బెంగళూరులో చదువుతున్నారు. అంటే దాని ఘనత చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన పునాది. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు. కానీ ఇక్కడ అసమర్థ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడంటే చేపల కొట్లు పెట్టుకోండి, గంజాయి పొట్లాలు అమ్ముకోండి అని అంటున్నాడే కానీ అభివృద్ధి అనేది చూపించాడా? మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మన నాయకుడి సపోర్ట్గా ఐటీ సెక్టార్ ఫీల్డ్ మొత్తం మనకి ఎంత సపోర్ట్ చేసింది. 1 రూపాయి ఖర్చు లేకుండా, జనాలను తరలించకుండా మన నాయకుడికి సపోర్ట్ చేశారంటే మన నాయకుడికి ఉన్న దమ్ము, బలం వల్ల ఎలా ఉందో మీరందరూ తెలుసుకోవాలి. అదే ఈ నాయకుడు పలసా బట్టలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఈరోజు 2500 కేజీల డ్రగ్స్ పట్టుకున్నారంటే ఒక 10 గ్రాముల కుక్కాయని పట్టుకుంటేనే దాన్ని టీవీలో హల్చల్ చేస్తారు. మన సినిమా హీరోల్ని వీళ్ళందరినీ కూడా ఎలా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. అలాంటి 2500 కేజీల డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందంటే దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఆ డ్రగ్స్ దేనికి ఉపయోగిస్తారు, దేనికి లిక్కర్లో ఉపయోగిస్తారా, దేనికి ఉపయోగిస్తారు అనేది ఇంకా సిబిఐ దీని నుంచి ఎంక్వైరీ చేస్తుంది. మన రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో మీ అందరికీ తెలుసు. అలాగే ఒకడు ఉన్నాడు గుట్కా పాండు. ఆ గుట్కా పాండు అనేవాడు గుట్కాలు తేవటం తప్పితే బూతులు తెస్తుంది తప్పితే వాడికి ఏమి రాదు. ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్ అంటే ఎలా ఉండాలి? వాడు హుందాగా ఒక రాజకీయాలు తెలియదు. ఒకప్పుడు రోసయ్య గారి గవర్నమెంట్లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ తిట్టుకున్నా అది ఒక సభా సభ్యుడిగా ఏదో కొద్దిగా బాగుండేది. కానీ ఈ రోజున ఒక రోజమ్మ వస్తుంది, దానికి ఒళ్ళు ఏమీ తెలియకుండా ఎలా అంటే అలా మాట్లాడింది. ఇంకొకటి గుట్కా పాండు, ఇంకొకటేమో అరగంట టైం అంటాడు. ఇలాంటి విధవలను పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ రన్ చేస్తారు. ఇలాంటి గవర్నమెంట్ కన్నా మనం ఓటేసేది. మన నాయకుడు నికాసైన నాయకుడు దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో కూడా ఎంతో
పేరుగాంచిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడిని ఎన్నుకుంటావా, ఇలా డ్రగ్స్ గంజా ఎన్నుకున్న నాయకుడిని ఎన్నుకుంటావా చూడండి. అలాగే మన 7వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఎంతో దృఢమైనది. ఒక పిలిపిస్తేనే మహిళలు ఈరోజు ఇంత ఎత్తున వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఒంగోలు టౌన్లోనే అత్యధిక మెజార్టీ తోటి మన కమ్మపాలను గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నేను చాలా వరకు దూరంగా చూశాను, కానీ ఈ సంవత్సరం నేను ఆయన చాలా దగ్గరగా చూశాను. ఎలా వేయాలి, ఎలా ఒక జనాల్లో ఓట్లు తేవాలంటే ఎలా తేవాలి, ఎలా మనుషులను అడగాలి, ఎలా వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలని చాలా బాగా నాకు కూడా నేర్పించారు. వాళ్ళు ఎలా మాట్లాడాలి చేయాలని. ఆయన నిజంగా ఆయన శిష్యుడిగా నేను చేరాలని భావిస్తున్నాను. మనకు తోడుగా జనసేన వీరమహిళలు కూడా మనకు తోడుగా ఉంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన తల్లి శాసన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ ఉంది. ఇంకా మాట్లాడే చాలా మంది ఉన్నారు. బాగా చప్పట్లతోటి స్లోగన్స్ తోటి బాగా మీరు సపోర్ట్ చేస్తే మాకు మంచి ఇదిగా మాట్లాడగలుగుతాం. జనత్పర గారి గెలుపు నల్లేరు మీద నడక అనేట్లుగా ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. దామతల్ల జనార్దనరావు గారు అభివృద్ధి ప్రదాత, అందరి మనసుల్లో చిరస్థాయిగా ఎప్పటికీ ఉండే మనిషి. అభివృద్ధి అంటే ఏంటో మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన ఒంగోలు నగరానికి రుచి చూపించిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే నభోన భవిష్యత్ అన్నట్లుగా మనం ఎప్పుడు కూడాను ఇలాంటి అభివృద్ధి పనులు గత మన 5 సంవత్సరాల కాలంలో చేసిన పనులు ఎవరూ చేయలేనటువంటివి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన మహిళలందరితోటి సమావేశమై ప్రతి ఒక్కరిని ప్రజలతో మాట్లాడి మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇబ్బందులున్నా, వాటిల్లో సమస్యలున్నా తెలుసుకోవాలని మేడం గారు ఇక్కడికి వచ్చేసారు. ఒంగోలు నగరంలో నేను తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీల ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి గారి సతీమణి శ్రీమతి గౌరవనీయులు శ్రీమతి నాగసత్యవతి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి జనసేన పార్టీ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మన మిగతా మహిళలు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవంగానే ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని మీరందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీల సోదరులకు అందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది. ఎంత దుర్మార్గంగా పరిపాలన, అన్ని వర్గాల ప్రజల్ని చంపించడం, అందరూ ఎవరు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, చాలా దుర్మార్గంగా అతను లా అండ్ ఆర్డర్ అది చేతిలో తీసుకుని పోలీసు వ్యవస్థ చేయాల్సిన పనులు కూడా అతను చెప్పిన విధంగా అధికారులను బెదిరించి వాళ్ళ చేత పనులు చేయించడం, చాలా దుర్మార్గంగా పరిపాలన నడుస్తుంది. ఈ విషయం మీకు అందరూ తెలుసు. ఎప్పుడు ఈ రాక్షసుని పారదోలాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 ఏకమై ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దామతల్ల జనార్దనరావుని ఒంగోలు శాసనసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మీరందరూ తెలుసు,
నిత్యావసర వస్తువులు ఏ విధంగా ధర పెరిగినాయి, ఒక పక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఏ విధంగా పెరిగినాయి, కరెంటు ఛార్జీలు 7 పర్యాయాలు ఏ విధంగా పెరిగినాయి, ఆర్టీసీ బస్ ఛార్జీలు ఏ విధంగా పెరిగినాయి, అదేవిధంగా ఇసుక ఎంత గతంలో మన మౌలిక వస్తువులు మన కరెంటు అది ఒకటి ఆగిపోయింది, అది ఇంతవరకు చేయలేదు. అంతేకాదు ఆ 6000 హౌసెస్లో మనకి 300 పైన హౌసెస్ మన డివిజన్లో ఉన్నాయి శాంక్షన్ అయ్యి. ఇది 6000లో బేస్మెంట్ వరకు వేస్తే ఆ 1872 హౌసెస్కి ఇచ్చినటువంటి టెండర్లు రద్దు చేసి చేసిన ఇంకా 4128 హౌసెస్ మాత్రం ఉంటాయి. విజయం వెనుక ఒక స్త్రీ ఉంటారు. అలాగే మన దామచర్ల జనార్దన్ గారు రేపు గెలిచి మంత్రిగా ఆయన ఉన్న స్థానానికి వెనుక ఖచ్చితంగా మన నాగసత్యలత గారు 100% ఉంటారు. ఆవిడకి ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు ఆల్రెడీ గెలిచేశారు, గెలిచినట్టే 100% రేపు స్టేట్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. దానికి జనసేన పార్టీ ఎంతో సహకారాన్ని అందిస్తాం మేము కూడా 100%. అలాగే దామచర్ల జనార్దన్ గారు మంత్రిగా మనం చూసుకుంటాము. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినా కానీ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆయన్ని గుర్తించక 2019లో తప్పు చేశారు. అయినా కానీ ఆయన కేవలం మన గురించి మాత్రమే ఆలోచించి ఈరోజు నాగసత్యలత మేడం మన ప్రతి డివిజన్కి రావడం, అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, రేపు గెలిచాక మనకేం చేయాలి అని ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న మన శాసనసభ్యులు ఆయన అసలు ఇంతవరకు మనల్ని పట్టించుకుంది లేదు, ఒక అభివృద్ధి పని చేసింది లేదు. అలాంటి వాళ్ళ మధ్యలో ఈరోజు దామచర్ల జనార్దన్ గారు ఆయన ఇప్పటి నుంచే మన సమస్యలను తెలుసుకొని రేపు ఆయన గెలిచాక మనకేం చేయాలని ఆలోచిస్తున్నారంటే ఎంత గొప్ప మనస్తత్వం ఉండాలి. అలాంటి నాయకుడిని మనం ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలి. వేదిక మీద ఉన్న అందరికీ జనసేన టీడీపీ నాయకులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ఇక్కడ మేము కృతజ్ఞత చెప్పుకోవాల్సిన రమణయ్య గారికి. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని, అంటే దీన్ని చూస్తుంటే ఏదో మన ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినట్టు లేదు, జనార్దన్ గారు విజయోత్సవ సభ చేసుకోవడానికి వచ్చినట్టే అనిపిస్తూ ఉంది అందరినీ చూస్తూ ఉంటే ఇక్కడ. థ్యాంక్ యూ అండి రమణయ్య గారు, పద్మావతి గారు, శేషం గారు, అందరికీ కూడా. ఎందుకంటే అందరూ కూడా చాలా కష్టపడి పాపం ఈ కార్యక్రమం కోసం చేస్తున్నారు. అందరూ కూడాను ఇప్పటివరకు అందరూ చెప్పున్నారు అంతా, మన బాబు గారు వస్తే వచ్చే పథకాల గురించి కానీ, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల వచ్చిన నష్టాలు కానీ అన్నీ చెప్పున్నారు, అందరూ చెప్పున్నారు. సూపర్ 6 పథకాలు అందరి గురించి కూడా మన వాళ్ళందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవగాహన ఉంది. ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు రమణయ్య గారు ఇందాక అడిగారు ఈ డివిజన్కి కావాల్సిన గురించి అంతాను. జనార్దన్ గారు కూడా చెప్పారు తప్పకుండా డబల్ రోడ్లు కానీ రమణయ్య గారు అడిగినాయి అంతే కూడా తప్పకుండా. పార్క్ ఇంకొకటి పార్క్ ఒకటి పేరు చెప్పారండి, ఇంకొకటి ఆ పార్క్ కూడా ఓపెన్ జిమ్ చేపిస్తానని చెప్పని, వాకింగ్ ట్రాక్ కట్టిస్తానని చెప్పి కూడా జనార్దన్ గారు చెప్పమన్నారు. కంపల్సరీ రేపటి మన గవర్నమెంట్ రాగానే ఈ డివిజన్కి కావాల్సిన పనులన్నీ కూడా తప్పకుండా జనార్దన్ గారు పూర్తి చేస్తారండి. ఇప్పుడు అందరూ చెప్పున్నారమ్మా, అందరూ అంటే వివరంగా చెప్పున్నారు. ఇప్పుడు అంటే ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నాం అందరికీ, చాలామందికి ఇక్కడ వాళ్ళకు పెన్షన్స్ పోయి ఉంటాయి, రేషన్ కార్డులు కట్ చేసేసి ఉంటారు. ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? చాలామంది, అవునా? కారణాలు ఏం చెప్పుకుంటారు మీకు? మన డివిజన్లో ప్రెసిడెంట్ కానీ అందరూ ఉన్నారు. ఎవరికైతే రేషన్ కార్డు కానీ లేకపోతే ఇలా పెన్షన్ కానీ కట్ అయ్యిందో తప్పకుండా ప్రతి ఒక్కరికి మళ్ళీ పెట్టిస్తారు. అందరికీ కూడా మళ్ళీ పెన్షన్ రేషన్ కార్డులు కూడా వస్తాయేమో అందరికీ కూడాను. ఎవరికైతే పోయింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుద్ది అదంతా కూడాను. ఇంకొకటి ఇప్పుడు ఏమి చేస్తున్నారు చెప్పనమ్మా, నేను ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది, వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేయొద్దు అని చెప్పని. దాన్ని ఏ విధంగా చేస్తున్నారు మీ అందరికీ అవగాహన ఉందా? బయట బాబు గారు చేస్తున్నారు పెన్షన్ పంపిణీ చేయకుండా అని చెప్పని. బాబు గారు పెన్షన్ 4000 చేశారమ్మా, రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ రాగానే ఇద్దామని చెప్పని. మళ్ళీ బాబు గారు ఎందుకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటారు అంటే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పని. అది తీసుకుంది ఈసీ నిర్ణయం. ఎలక్షన్ కమిషనర్ని ఎవరు మేనేజ్ చేయరు, వాళ్ళకంతా కొంత నిర్ణయాలు ఉంటాయి. అవునా కదా చెప్పండి? కరెక్టే కదా? కానీ ఇప్పుడు బయట వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు గారు పెన్షన్స్ ఆపుతున్నారు, టీడీపీ వాళ్ళు పెన్షన్స్ ఆపుతున్నారు.
ఇవన్నీ అబద్ధపు మాటలు నమ్మొద్దమ్మా ఎవరు కూడాను. రేపొద్దున్న మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కరికి కూడా 4,000 పెన్షన్ వస్తుంది. అది కూడా ఇంటికి తీసుకొచ్చే ఇస్తారు మీ అందరికీ కూడా పెన్షన్. ఎవరు బాధపడక్కర్లేదు. ఇంకోటి కూడా మన బాబు గారు చెప్పారు, ఇందాక రమణి గారు కూడా చెప్పారు, ఎవరైనా పిల్లల దగ్గరికి వేరే పొరుగురు వెళ్ళినా సరే, ఎక్కడ పనుల మీద ఎక్కడికైనా వెళ్ళినా సరే ప్రతి నెల రావాల్సి వస్తుంది పెన్షన్ తీసుకోవడానికి. అవునా కదా? అంటే ఆ పెన్షన్ డబ్బుల కంటే కూడా ఛార్జెస్ డబ్బులు అయిపోతున్నాయి వచ్చి వెళ్ళటానికి. కానీ ఇప్పుడు అలా కాదు, 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకొచ్చి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వేరే ఊర్లలో ఉంటే కనుక టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ 3 నెలలకే తీసుకోవచ్చు పెన్షన్ కూడా. అది కూడా బాబుగా జీవో రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా అది కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాం అందరికీ కూడా. మంది ఓట్ ఇంపార్టెన్స్ గురించి ఈసారి మనందరూ ఎక్కడైనా సరే వేరే ఊర్లో ఉంటే కనుక పిల్లలు ప్రతి ఒక్కరు కంపల్సరీ అమ్మ, మా పిల్లలు ఒక ఓటు పోతే ఏమైంది ఏంటి అనుకోవద్దు. ప్రతి ఓటు ఇంపార్టెంట్. నిజంగా ఇప్పుడు అందరూ అన్నట్టు ఈ రాక్షసులు తరిమి కొట్టాలి అంటే కనుక ప్రతి ఓటు మనకి ఇంపార్టెంటే. దయచేసి వీలైన వరకు ప్రతి ఒక్కరిని పిలిపించి అందరూ ఓటేసేలాగా. దూర ప్రాంతాలు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పిలిపించి తప్పకుండా ఓటేసేలాగా చూడండి అమ్మ అందరూ కూడాను. ఇది మా రిక్వెస్ట్. మన రమణ గారు అందరూ చూసుకుంటున్నారు, కానీ జనార్దన్ గారి ద్వారా మేము కూడా చేస్తున్న రిక్వెస్ట్ ఏంటి, ప్రతి ఒక్కరిని పిలిపించండి, ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించండి తప్పకుండాను. ఇంకా అందరూ చెప్తున్నారమ్మా. ఇంకా మెయిన్ ఇప్పుడు ఒకటే ఆలోచించండి మీరందరూ కూడాను. చాలామంది చెప్పారు ఈ పాలన గురించి వీటి గురించి, కానీ మీరు ఒక్కరు 14 to 19 జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో చూసారుగా ఒంగోలు. అవునా కదా? అదే ఇప్పుడు ఇందాక చెప్పారంతా 19 to 24 ఎవరి మీ నిధుల పనులు చేయగలుగుతున్నారా? మీరు ఇంత అంటే అంత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న దేవులో కూడా మన కార్పొరేటర్ కానీ ఇక్కడ కల్పించుకోగలిగారు, కానీ ఏం పనులు అవుతున్నాయి మనకు ఇప్పుడు? ఎందువల్ల చెప్పండి అమ్మా, ఎవరిని ఎందువల్ల అవ్వట్లేదు పనులు మనకి? గవర్నమెంట్ పని చేయట్లా, పైన గవర్నమెంట్ పని చేయట్లా. దానివల్ల ఎక్కడ వర్కులు జరగట్లేదు, ఏం అభివృద్ధి జరగట్లేదు. దానివల్ల ఎక్కడ ఆగిపోయినాయి అంటాను. 19లో జనార్దన్ గారు ఎక్కడి వరకు అయితే ఆపేశారో అభివృద్ధి, అదే అక్కడితో ఆగిపోయిందమ్మ తప్ప మళ్ళీ దాని తర్వాత ఎక్కడ ఏమీ జరగట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము ప్రతి ఇంటిల్లో మేము ఉంటున్నాము, ప్రతి గోళ్ళకి నేనే బిడ్డ అంటున్నాడు. కరెక్టేనమ్మా. మీ బిడ్డలంటే ఎలా అనుకుంటే మీరు ఎలా ఏ విధంగా ప్రయోజకులు అవ్వాలనుకుంటారు చెప్పండి ఒకసారి. ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ప్రయోజకులు అయితే కనుక మనం ఆనందపడేది. అవునా కదా? కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చాం, దాంతోనే అయిపోయింది. ఒక్కసారి చెప్పండి, అభివృద్ధి సంక్షేమం అంటే ఒకటే కాదా? అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అవునా కదా? రెండు కళ్ళు. అంటే ఒక కన్ను ఉంది ఇప్పుడు మనకి, ఇంకో కన్ను లేదు. అభివృద్ధి ఎక్కడా కనపడట్లా. ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాం అయిపోయింది అంటున్నారు. అవునా కదా? కానీ సంక్షేమం అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడేది. ఓన్లీ సంక్షేమం ఉంటే ఎక్కడ ఏమీ జరగదు. అభివృద్ధి అనేది కనపడట్లా. బాబు గారు ఉంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి 2 వస్తాయి మనకి. అప్పుడు మన రాష్ట్రం బాగుపడుద్ది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు, ఇంజనీరింగ్లు పూర్తి చేసుకున్నాం, డిగ్రీలు పూర్తి చేసుకున్నాం, ఉద్యోగాలు లేవు. ఏం చేస్తున్నారు? ఖాళీగా తిరుగుతున్నారు పిల్లలు. కొంతమంది ఏమైనా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, కొంతమంది ఏమైనా చేయగలిగిన వాళ్ళు పక్క రాష్ట్రాలకి ఏవో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. చాలామంది పరిస్థితి గంజాయి, కరెక్ట్, డ్రగ్స్. అవునా కదా? చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నారమ్మా. చెడు స్నేహాలకు అలవాటు పడి గంజాయి, డ్రగ్స్, దానివల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు? ఒక పిల్లల భవిష్యత్తు అమ్మాయి అవని అబ్బాయి అవని పాడైతే నరకం, ఎంత నరకం అమ్మ పేరెంట్స్కి. అవునా కదా? ఈసారి ఇప్పుడు చెప్పేది ఏంటంటే మా కోసమో, బాబు గారి కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో, జనార్దన్ గారి కోసమో కష్టపడవచ్చు. మీరంతా మీ పిల్లల కోసం, ప్రతి ఒక్కరు మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రేపొద్దున ఫ్యూచర్ కోసం మన పని అయిపోయింది. ఏదో సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం, అయిపోయింది అనుకుంటున్నాం, ఓకే అయిపోయింది. రేపొద్దున పిల్లల పరిస్థితి, వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటే మన పక్కన కూర్చోబెట్టుకుంటామా? ఇదే వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలతోటి కాదు కదా. ఇప్పుడు రాష్ట్రం మీద ఎంత అప్పు ఉందో తెలుసు కదా మీ అందరికీ. బాబు గారు వస్తే కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు, కానీ ఎలా ఇస్తారు అది తెలుసా? మీకు ఐడియా ఉందా? రెవెన్యూ పెరుగుద్ది,
బాబు గారు నమ్మి కంపెనీలు వస్తారు. ఆ కంపెనీల ద్వారా వచ్చే రెవెన్యూతో సంక్షేమ పథకాలు ఇస్తారు, ప్లస్ అభివృద్ధి జరుగుద్ది. ఇవన్నీ జరుగుతాయమ్మా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చెప్పిన, అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వటం, మళ్ళీ అదే అప్పులు మన తల మీద వేయటం. గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా మీకు లాస్ట్కి ఇప్పటికి? అదే కరెంట్ ఛార్జెస్, నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్. పక్క రాష్ట్రాలు ఎక్కడ పెట్రోల్ డీజిల్ ఇంత రేట్ లేదు, మన రాష్ట్రంలో ఇదంతా ఉంది. ఇంకా ఒంగోలు పరిస్థితి చూడండి అమ్మా. జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చేసేటప్పుడు మన రవణయ్య గారు అందరికీ అవగాహన ఉంటుంది. రాత్రులు కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేయించడం, డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేయించడం, అందరిని అడిగి ఉండేవారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడైనా పనులు ఆగుతున్నాయా, సరిగ్గా పనులు జరుగుతున్నాయా లేదా మీరు అందరూ వెళ్ళి చూసుకోండి. కార్పొరేట్లు అప్పుడు కార్పొరేటర్లు లేరు, కానీ మన వాళ్ళు అంతా ఉన్నారు. ప్రతి డివిజన్ ప్రెసిడెంట్లు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతిరోజు చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి, ఎప్పుడైనా మీరు రాత్రులు వస్తూ ఊరు నుంచి వచ్చినా సరే ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూస్తుంటే మీకు క్లీనింగ్ మిషన్స్ కనిపిస్తూ ఉండే, రోడ్లు క్లీన్ చేస్తూ. అవి ఎక్కడికి పోయినా మీకేం తెలుసా? ఎవరినో చూస్తున్నారు అవంతా దోమలు. ఏమంటే మీరు సైలెంట్గా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే మంచినీళ్ళు వాసన వస్తూ ఉన్నాయని చెప్పని, అంటే రంగు మారిన నీళ్లు, వాసన వచ్చిన నీళ్లు వస్తున్నాయని చాలా చోట్ల చాలా మంది కంప్లైంట్ చేశారు. అది నిజం, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టుంది చాలా చోట్ల. ఒకటి మీ అందరికీ ఐడియా ఉందో లేదో కానీ జనార్దన్ గారు ఉన్నప్పుడు గుండ్లకమ్మ వరకు పైప్ లైన్ పూర్తయింది అమృత స్కీమ్ పథకం కింద. ఆల్మోస్ట్ ఇంకొక 3 కిలోమీటర్లు వాటర్ లైన్ ఆగిపోయింది. ఆ వాటర్ లైన్ ఆగిపోవటం వల్ల ఏంటంటే జనార్దన్ గారి కోరిక ఏంటంటే ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు ఇవ్వాలని చెప్పని. ఆ కోరిక తీరకుండా అయిపోయింది మన జనార్దన్ గారు 19లో ఓడిపోవడం వల్ల. కానీ రేపు పొద్దున్న రాగానే జనార్దన్ గారు తప్పకుండా వాటర్ పైప్ లైన్ పూర్తి అవుద్ది. మీరందరూ అన్నట్టు ఈ మంచినీటి సమస్య తీరుద్ది. ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు వస్తాయమ్మా, కంపల్సరీ. అది వెయిట్ చేయాల్సిన సమయం వచ్చిందమ్మా ఈసారి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు, ఏంటంటే మా వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన ఒంగోలు పరిస్థితి ఏంటి, పొరపాటున మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తే వచ్చే పరిస్థితులు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, మన రాష్ట్రం ఏమైపోద్ది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి అమ్మా. ఆంధ్రప్రదేశ్ అని పక్క రాష్ట్రాలకి చెప్పుకుంటే మనం చూసి నవ్వే పరిస్థితికి మనం వచ్చాం, అవునా కదా? కరెక్టేనా? ఒకప్పుడు ఎలా ఉండదు మన ఆంధ్ర అంటే, ఇప్పుడు పక్క రాష్ట్రాలకి మన ఆంధ్రప్రదేశ్ మీరు ఆంధ్రానా అని నవ్వుతున్నారు. ఆ స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది. మళ్ళీ మన ఆంధ్రాను ఒక పైకి నిలబెట్టుకోవాలంటే చంద్రబాబు గారు రావాలి, ఇక్కడ ఒంగోలులో జనార్దన్ గారు రావాలి. దానికి మీ అందరూ సపోర్టివ్ కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడాను. మీ ద్వారా నలుగురిని మోటివేట్ చేయాలి ఈసారి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా నలుగురిని మోటివేట్ చేసి ఇంకా అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించండి. పథకాలు, మీ పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి, దాంతోపాటు అభివృద్ధి జరుగుద్ది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుద్ది. ఇక్కడ జనార్దన్ గారు రావడం వల్ల ఒంగోలు బాగుపడుద్ది, ఒంగోలు కష్టాలు తీరుతాయి. ఇవన్నీ మోటివేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారంతా మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు జనార్దన్ గారికి కావాలి, అందరి సపోర్టు జనార్దన్ గారికి కావాలని చెప్పని. అలాగే మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మీ అందరి సపోర్ట్, ఇద్దరికి కూడా. సైకిల్ గుర్తు మీద ప్రతి ఒక్కరి కింద చెప్పారు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి పార్లమెంట్, ఒకటి ఎమ్మెల్యే. 2 ఓట్లు వేసి తప్పకుండా మీ అందరి సపోర్ట్ తోటి జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవడానికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా.